వెస్టిండీస్ జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం వల్ల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్ చేరడం మరింత క్లిష్టంగా మారింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు వెస్టిండీస్ సాధించిన ఈ భారీ విజయం నెట్ రన్ రేట్ పరంగా పెద్ద సవాలుగా నిలిచింది. సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే భారత్ తన తదుపరి మ్యాచ్లను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ముంబైలో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో హెట్మేయర్ 34 బంతుల్లో 85 పరుగులు చేయగా రోమెన్ పావెల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం జింబాబ్వే 147 పరుగులకే ఆలౌట్ కాగా గుడకేష్ మోతి 4 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. బుధవారం చెన్నైలో భారత్ జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్, అలాగే అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలు భారత్ సెమీస్ అవకాశాలను నిర్ణయిస్తాయి. అంతేకాకుండా వెస్టిండీస్ కెప్టెన్ అయినటువంటి షాయ్ హోప్ మాట్లాడుతూ తమ ప్రధాన లక్ష్యం భారత్ను ఓడించడమే అని పేర్కొన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉందని, 2016 తరహాలో భారత్ పిచ్లు తమకు బాగా కలిసి వస్తాయని అతను ధీమా వ్యక్తం చేశాడు.